మాట్లాడిన మాటలపైన సినిమా రంగం నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నటికుమార్ గారు మాట్లాడతారు. నటికుమార్ గారు, అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాటల్లో మీకేమనిపించింది? అంటే డ్రగ్ టెస్ట్ చేసుకోవాలి, ఆయన ఒక రకంగా అవగాహన కల్పిద్దాము, మీరు కనుక ఇనిషియేట్ తీసుకుంటే వీటిని పారద్రోలడానికి లేకపోతే ఈ మాదక ద్రవ్యాలని సంస్కృతిని పక్కగట్టడానికి అవకాశం ఉంటుంది అనే కోణంలోనే మాట్లాడుకొచ్చారని రాజకీయ నాయకుల వాదన, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వాదన. దీన్ని మిస్క్యారీ చేస్తుందా సినిమా ఇండస్ట్రీ? అంటే వాళ్ళ వాదనని మిస్క్యారీ అవుతుందన్నట్ట? ఇప్పుడు ఒకటండి, సినిమా ఇండస్ట్రీ అనేది తెలంగాణలో ఒక భాగమే. మేమేం పక్క దేశంలో లేము, పక్క రాష్ట్రంలో లేము, లేకపోతే మాకేం సపరేట్ చట్టాలు లేవు. మాకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము లేకపోతే రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ చట్టాల్లోనే మేము ఉండాలా. ఇప్పుడు చట్టం ఏం చెప్తుందో, లా ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మేము నడవాలా. చట్టానికి మేము వ్యతిరేకంగా నడటానికి ఏమి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరండి? అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. అనిరుద్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎవరండి? రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ అ గుడ్ రిలేషన్షిప్. మాకు ఇండస్ట్రీ అయితే గుడ్ రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ దాంట్లో మనకి ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు, ఆయన ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన మామూలుగా మమ్మల్ని అన్నాడు అని చెప్పేసి ఆయనకి బాధ ఏముందో, ఆయనకి పొలిటికల్ గా ఆయనకి ఏం బాధ ఉందో మనకు తెలియదు. కానీ ఆయన ఏదో అసెంబ్లీలో సారా కోసం ఎత్తాడు, సారా కోసం ఆయన మాట్లాడిన మాట దాంట్లో తప్పేమీ లేదు. అది ఒకప్పుడు సారా ఉండేది, ఒకప్పుడు గుడంబ ఉండేది, అఫీషియల్ గా ఉండేది. మరి అప్పుడు మళ్ళీ పెట్టాలా వద్దా అనేది నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవాలా, జీవో పాస్ చేసుకోవాలా ఒకటి. రెండోది మా మీద ఏదో సినిమా వాళ్ళ మీద కాదండి. మన పైలట్ రోహిత్ రెడ్డి ఎవరండి? పొలిటికల్ లీడర్ కాదా? అలాగే మనం ఎంత దాకా తీసుకుంటే, ఇంకా ఎన్ని తీసుకుంటే ప్రతిపక్ష నాయకులు, అధిపక్ష నాయకులు పొలిటికల్ లీడరే కాదండి. డ్రగ్స్ అనే ఒక మహమ్మారి, అది ఎవరు తీసుకున్నా తప్పే, ఎవరు తీసుకున్నా నేరమే. ఎవరు తీసుకున్నా వాళ్ళకి చట్టానికి గొప్పవాడిని, నేను పొలిటికల్ లీడర్ని, నాకు ఈ చట్టం, మీకు ఈ చట్టం, పేదవాడికి ఒక చట్టం అని లేదండి. చట్టం రాజ్యాంగబద్ధంగా మనం ఏమున్నామో, న్యాయం ఏముందో ఆ ప్రకారంగానే ఉంటున్నాయి. సెక్షన్లు ఏమున్నాయో అయ్యే నడుస్తాయి. అంతే తప్ప సినిమా వాళ్ళని చెప్పేసి ఒకటి, మేము ఒకటని ఒకటి, మీరు ఒకటని ఒకటి ఉండదండి. ఒకటి. రెండోది, అనిరుద్ రెడ్డి గారు అన్న మాట, మేము టెస్టులు చేయించుకోవాలా, మీరు టెస్టులు చేయించుకోవాలా కాదు. మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ని ఇమ్మీడియట్గా జీవో పాస్ చేయమనండి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా పెడుతున్నారో అలాగే ఇది కూడా డ్రగ్స్ టెస్ట్, అంటే 5 కోట్ల మందికి డ్రగ్స్ టెస్ట్ పెట్టి అది కంటిన్యూ చెక్ చేయమనండి. బీత్ ఎనలైజర్ ద్వారానో లేకపోతే ఇంకొకటి ద్వారానో. ఇండస్ట్రీ ఏమైనా అంటే మా ద్వారానే డ్రగ్స్ పెరుగుతుంది అనేటువంటి భావనలో అనిరుద్ రెడ్డి మాట్లాడారు అని భావిస్తోందా? అనిరుద్ రెడ్డి ఆ ఉద్దేశంతోనే మాట్లాడారా? సినిమా ఇండస్ట్రీ ద్వారానే ఆల్కహాల్ కన్సంప్షన్ పెరుగుతోంది, డ్రగ్స్ కన్సంప్షన్ పెరుగుతుంది అనే భావనలో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్ళు ఎవరో ఒక తప్పు చేస్తే సినిమా ఇండస్ట్రీ అంతా తప్పు చేసినట్టు కాదు. పొలిటికల్ లీడర్లు ఎవరో ఒకరు తప్పు చేస్తే అంత పొలిటికల్ లీడర్సే తప్పు చేసినట్టు కాదు. ఐటీ హబ్లో ఎవరో తప్పు చేస్తే, ఎవరో ఒక తప్పు చేస్తే అందరూ తప్పు చేస్తారండి? అది కాదు కదా. 5 కోట్ల మంది జనం ఒక్కరు తప్పు చేస్తే 5 కోట్ల మంది జనం చేసినట్ట తప్పు కాదు కదా. మనం ఏమంటున్నాం అంటే, మనం బాధ్యత గల గవర్నమెంట్లో ఉన్నాం. బాధ్యత గల గవర్నమెంట్ మీ ఏరియా వ్యక్తే సీఎం గారు, ఈజ్ అ గుడ్ రిలేషన్షిప్ ఇస్ సినిమా ఇండస్ట్రీ. మేము అలాంటప్పుడు ఏదైనా ఉంది అనుకోండి మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏ పెగ్లా అని బాలకృష్ణ గారిని అన్నారు అంటున్నారు. బాలకృష్ణ గారు 2.5 గంటల సినిమాని అది మాత్రమే ఆయన చూపించాడు. మా సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రమే, దాంట్లో పాత్రలో అన్ని కూడా కలుపుతారు మాత్రమే. 100 మంది ఫైటర్స్ ఉంటారు, కొడతాం, బయట కొడతారండి. సాంగ్స్ ఉంటాయి, అవుతుందండి. 2 గంటలన్నర ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మా బాధ్యత ఏంటో తెలుసా అండి? ఉదయం 4 గంటలకు లెగిసి మేము రాత్రి 12 గంటల దాకా ఒక కార్మికుడు అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, అందరం కష్టపడితేనే మాకు ఒక సినిమా తయారవుతుంది. ఇండస్ట్రీ వల్ల, మేము ఒక పరిశ్రమ ఉండడం వల్ల టూరిజం పెరుగుతుంది. మాకు ఆ పరిశ్రమ టూరిజం పెడితే ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వల్ల మీకు మొత్తం టోటల్గా అనాథరైజ్డ్గా వ్యాపారాలు పెరుగుతున్నాయి. పరిశ్రమలో 1,00,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి కలుగుతుంది. కనుక మా ఇండస్ట్రీని మీరు గుర్తించాలి. మా ఇండస్ట్రీ మీద మీరు అబండాలు వేద్దామంటే ఎలాగా? మేము మీతో పాటు ఉన్నాం, మీ ఆధార్ కార్డులే కదా. మీకు ఏ చట్టం వస్తుందో మాకు ఆ చట్టం వస్తుంది. నట్టికుమార్ గారు జాయిన్ అయ్యారు. సో ఐ విల్ కంటిన్యూ విత్ యూ. మీతో మాట్లాడతాను మళ్ళీ. అంటే ఇక్కడ మిమ్మల్ని గుర్తించమని